అండి, అందరికీ నమస్కారం. తెలుగు టైం టీవీకి స్వాగతం. ఈరోజు అనగా 13వ తారీఖు మంగళవారం కార్తీక దీపం 2 సీరియల్ గురించి తెలుసుకుంటున్నాము. ఇక సీరియల్ విషయంకి వస్తే, పారిజాతం జ్యోత్స్నను గదిలోకి లాక్కొని తీవ్రంగా ఎదురుతిరుగుతుంది. దీపను ఎవరితో పొడిపించావో చెప్పు అని అడుగుతుంది. జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. తానేమీ చేయలేదని, తనపై అనుమానం పెట్టవద్దని కోరుతుంది. కార్తీక్ ఇంటికి వచ్చినప్పుడు జ్యోత్స్న కంగారు పడినట్లు గుర్తించిన పారిజాతం ఆమెను మరోసారి నిలదీస్తుంది. నువ్వు ఎందుకు భయపడిపోతున్నావో అని అడుగుతుంది. జ్యోత్స్న కార్తీక్ కొత్త విషయాలు తెలుసుకుంటున్నానని చెప్పుతుంది. పారిజాతం మరింతగా ఒత్తిడి చేయడంతో జ్యోత్స్న ఒక సీక్రెట్ బయటపెడుతుంది. కార్తీక్ సంతకాలు చేసిన పత్రాలని చూపిస్తుంది. ఇది తనతో జరిగిన ఓ ఒప్పందమని వెల్లడిస్తుంది. ఆ ఒప్పందంలో దీపా ఆపరేషన్ కోసం రక్తదాతలు పంపే విషయంపై కొన్ని నిబంధనలు పెట్టినట్లు చెబుతుంది. కార్తీక్ వాటిపై సంతకం చేశాడని చెబుతుంది. పత్రాలు చూసిన పారిజాతం ఆశ్చర్యానికి గురవుతుంది. కార్తీకెంత దెబ్బ కొట్టావే అంటూ మురిసిపోతుంది. కాని ఇలాంటి విషయం ఇంట్లో ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తుంది. జ్యోత్స్న పారిజాతాన్ని సహాయం చేయమని కోరుతుంది. అందుకు పారిజాతం, నాతో అన్నీ నిజం చెప్పాలి అంటూ సుతిమేతగా హెచ్చరిస్తుంది. పారిజాతం దశరథ్ గురించి మాట్లాడుతుంటుంది. అతనికి దీపపై కోపం లేదని, దీప తనను కాల్చలేదని నమ్ముతున్నాడని చెబుతుంది. మరి దీపను గాయపరిచింది ఎవరో అనేది ప్రశ్నగా మిగిలిపోతుంది. జ్యోత్స్న మనసులో, మా నాన్నగారికి నామీదే అనుమానముంది అని భావిస్తుంది. తన మనోస్థితిని బయటకు చూపకుండా అంతటినీ లోపలే దాచుకుంటుంది. కార్తీక్ దీపను ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటి ముందుకు వచ్చిన సమయంలో దీప మళ్లీ ప్రాణాలతో ఇక్కడికి వస్తాననుకోలేదు అని, ఇంటిలో జరిగిన అనేక సంఘటనలకు తనే కారణమైంద బాధలో దీప ఉంటుంది. కార్తీక్ ఆమెను ఓదార్చుతూ తనతో పాటు ఉండాలని భరోసా ఇస్తాడు. ఇది ఎపిసోడ్లోని ముఖ్యమైన భావోద్వేగ, అనుమాన, సంబంధాల మధ్య కొనసాగిన సన్నివేశాల హృదయస్పర్శకమైన వివరణ. మరో ఎపిసోడ్ కావాలంటే చెప్పండి. మన తెలుగు టైం టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.